నా పేరు యాదగిరి సార్. ఆ? యాదగిరి. యాదగిరి. ఎట్లుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి? ఏం మంచిగా లేదు సార్. ఆ. ఏం మంచిగా లేదు. మంచిగా చేస్తున్నట. ఏం మంచిగా చేసినా కానీ అనుకున్నది ఒక్కటి కూడా చేస్తున్నాడు. ఆ. మ్హూ. చేస్తా 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 అంటాడు. ఆ. ఏం చేస్తాడు? ఇల్లు లేనికి ఇల్లు ఇస్తాడు. ఆ. ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు. ఆ. ఆ. ఇందిరమ్మ ఇల్లు కట్టించాడటగా. దాంట్లో కట్టియాడు. ఆ. అప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడే కట్టించాడు. ఆ. 10 ఏళ్ళకి ఈయన మళ్ళీ ఈయన వచ్చిండు. ఆ. ఈయన వచ్చి ఈయన మంచోడు, ఈయనకి వేద్దామని అందరం అనుకొని ఆ. ఈయనకి వేసినాం. ఆ. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం మంచిగా లేదు సార్. ఆ. మంచిగా లేదంట. మంచిగా లేదు. పథకాలు ఏం వస్తలేవా? ఏ వస్తలేదు, ఏ పథకం వస్తలేదు. ఆ. ఆటోలో పెట్టిన ఫ్రీ బస్సు అంతే. ఆ. దాని ఒకటే పెట్టింది, ఏం లేదు. ఆ. ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకు ఇక బస్సు ఆటో ఎక్కుతాడు, బస్సుకే చూస్తున్నాడు. ఆ. నియోజకవర్గాలకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఏం రావు. పింఛన్లను పెంచిండా పోనీ? పింఛన్ ఎక్కడ సార్? ఫస్ట్ పింఛన్నాడు. ఫస్ట్ పింఛన్ పాస్ సంవత్సరం అయిపోయాయి. సంవత్సరం కూడా అయిపోతుంది. 2000 గదే 2000 ఇస్తున్నాడు. అదే 2000 ఇస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చినాయి 2000. 4000 ఇస్తానడు ఇయ్యలే. మరి నమ్మించి మోసం చేసినట్టు. మంచిగా మోసం చేసినట్టు. మంచిగా మోసం చేసి. ఇంకేమైనా పథకాలు వస్తున్నాయి? ఏం పథకాలు లేవు. 500కే సిలిండర్ అన్నాయి. ఏది కొంతమందికి వస్తున్నాయో వస్తున్నాయి. ఫ్రీ కరెంట్ పరిస్థితి? ఫ్రీ కరెంట్ మాత్రం ఇస్తానని ఇచ్చిండు. అదొకటి వచ్చింది. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైనా వస్తున్నాయి? ఏది సార్ ఇయ్యలే. రైతు బంధు ఏమైనా వస్తుందా? రైతు బంధు కూడా ఇయ్యాలి ఆయన. రైతు బంధు కేసీఆర్ ఉండగా ఇచ్చిండు. ఆయన కొంచెం ఇచ్చిండు. ఈ మోడీ మాత్రం తప్పకుండా ఇస్తాడు. మోదీ వచ్చేటి వస్తున్నాయి, కేసీఆర్ ఇచ్చేటి అప్పుడు ఇచ్చిండు. మరి ఈయన వచ్చిన కాంచి ఏమి ఇస్తలేడా? ఏమి ఇస్తలేడు. రుణమాపైన కొన్నాడు చేసిండా? రుణమాప అంటే ₹1,00,000 ముడమాపు ఉన్న వాళ్ళకు 10 మందికి 20 మందికి అయినా ఊళ్ళే అంతే. మరి పండగ చేసుకోవాలంటారు కానీ రుణమాఫీ చేసిన విజయోత్సవాలు ఏం పండగ చేస్తాడు? ఇస్తానే ఇవ్వకపోయే. ఇస్తానే ఇయ్యలేదు. మరి మార్పు కావాలని మంచిగుందా మార్పు? మంచిగా అంటే చూస్తా పబ్లిక్ అంతా ఏమనుకుంటారు పబ్లిక్? మరి ఏమో చేస్తాను ఒక్కటి కూడా చేస్తాడు. ఈయన ఏం రా మీద గెలిచి ఆడే మంచిగా ఉండే. ఈయన కాంగ్రెస్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. అందరం కూడా కాంగ్రెస్కి వేసినాం. తెచ్చుకున్న కాంగ్రెస్ ఇట్లా సుఖాలు చూపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అప్పుడే మంచిగా ఉండే. ఆడు మాట్లాడే కానీ ఇక మాట్లాడలేదు కానీ చేసాడు. పింఛన్ అయితే 2000 వస్తుంది. 2000 వస్తుంది. సరిపోతున్నాయి? ఏం సరిపోతుంది సార్? సరిపోవు. మందు తాగుద్దా, ఇంకేదా తినవుద్దా, అద్దా ఏది లేదా. ఇంకా మందుకే పెంచుతా అంటుండు ఈయన. ఇంకా మందుకే రేటు పెంచుతా అంటుండు. ఎట్లా మరి? ఎట్లా మరి అంటే 4000 ఇస్తానన్నా కొంచెం వెళ్ళినో ఏమో. 4000 కూడా ఇస్తలేడు. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి? ఏం చెప్తాం? ఇక ఇయ్యాలని చెప్తా అంటున్నాం. ఊరికి కూడా అందరు కూడా అంటున్నారు ఇయ్యాలి అని. ఇయ్యాలని అంటుర్రా? మరి ఇయ్యకపోతే ఏం చేస్తారు మీ ప్రజలు? ఇయ్యకపోతే మరి ఇంత ఆపదొస్తే వస్తాడు రాడు. మాకు సాయం చేయండి ఏమొస్తాడు ఆయన? సాయం చేయండి రాడు. ఇప్పటి వరకు అయితే పాలన మంచిగా లేదు. ముసలు ఉండే ముడిగోలు ఉండే మనకి ఇస్తాడు కదా అని చెప్పి అందరూ అనుకొని వేసిర్రు. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఎట్లుంది మరి? బాగాలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటుండగా ఇక ఆయన అంటాడు అంటే మాత్రం ఏం రావు అనుకుని 6 చేస్తాడు. 4 గంటలు చెప్పా 4 కూడా కాలే. మరి విజయోత్సవాలు అంటాడు గానే అంటాడు. ఆయన మాట్లాడతావు ఆయనకు మాటలు మస్తుగా వస్తాయి. ఏమేమి మాట్లాడతారు చెప్పు నాకు. ఏం మాట్లాడి ఇది చేస్తా అని అది చేస్తా, ఇవి వచ్చే సంవత్సరం నెల చేస్తాం, 2 నెలలు చేస్తాము, ఇదే బొంకుడిగా అంతే. ఏ సన్న బియ్యం ఇస్తా, ఆ బియ్యం ఇస్తా, ఈ బియ్యం ఇస్తా అంతే. ఏం చెప్తాం ముఖ్యమంత్రి? ఒక మాట చెప్పు, ఏం కావాలంటూ? మాకు పింఛన్లు కావాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే. పింఛన్లు రావాలి 4000. ఇవ్వకపోతే నువ్వు ఒట్టిలేని పని అంతే. ఒట్టిదే. బాబాయ్ ఏం పేరే? మంటలక్ష్మి. ఎక్కడి నుంచి? ఏ ఊరు? నన్నం. ఎట్లుంది కాంగ్రెస్ పథకాలు ఇస్తురానే? పథకాలు మాకు గోధుమ ఉంది కదా, ఇది ఆడలో ఫ్రీ ఉంది, 500 గ్యాస్ ఉంది, ఇంటి బిల్లు ఉంది అంతే. మరి 10 లక్షలు జీవిత బీమా అన్నాడు, అది 10 లక్షలు జీవిత బీమా అన్నాడు. ఏముంది మా పింఛన్ లేదు కదా. పింఛన్ ఇస్తలేడా? పింఛన్ ఇస్తాడు. ఎంత వస్తుంది ఇప్పుడు? 2000 వస్తుంది. 2000 ఇస్తున్నాడు. అంతే. 4000 ఇస్తాడు. ఇంతవరకు రాలే.
ఇంతవరకు ఇస్తలేడు. ఇస్తలేడు. ఇబ్బంది అవుతుందా పింఛని ఇక 2 వేలు ఇస్తే మొత్తం ఆడ లొట్టి ఒక లొట్టి అంటే 80 రూపాయలు ఒక లొట్టి, ఒక లొట్టి 80 రూపాయలు. ఏం చేస్తాం అది? ఒక కథ చేస్తే 150. ఏం చేస్తాం? అట్లా ఇబ్బంది ఉందంటవా? ఇబ్బంది ఉంది సార్, ఇబ్బంది ఉంది. మరి ఏమైంది, ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? ఇస్తలేడు మరి, మన అందరూ మన అంటే ఇస్తాడు ఆయన. ఓట్లేసి గెలిపించుకురుగా మీరే. అంటే అందరు కాదు, అందరు వేసి నిక్కుని ఇస్తారు అది. అదే అందరు వేసిర్లే కానీ మార్పు కావాలనుకున్నారు. మంచిగా మార్పు ధర మంచిగా ఉంది, మార్పు అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మార్పు అయితే మంచిగా ఉంది. అది అది చేస్తాడు, భీమంగా వస్తున్నాయన వస్తుండే ఏం చేస్తాడు అది అంతే. పథకాలు అయితే ఇచ్చిన అది లేదు, పథకాలు అయితే లేవు. ఈ ఆడలకు ఇచ్చిన పది లేదు. ఇస్తున్న బంగారం ఉన్నాయి, కళ్యాణ్ కలిసి వస్తాడుగా, అవి వస్తున్నావు కళ్యాణ లక్ష్మి వస్తాడుగా, అది వస్తున్నావు వస్తాడు అది వస్తున్నా అంటారు. అది కళ్యాణ లక్ష్మి బంగారం ఇప్పటి వరకు ఇస్తలేరు. తులం బంగారం అయితే లక్ష్యం అయితే ఇస్తాడట, 1,00,000 రూపాయలు అన్నారు మన అన్నారు. అది అంతే గడ్డం పాసాది ఇచ్చినట్టు అక్కడ వాళ్ళకు, మనకైతే లేవు. ఏం కావాలంటావు మరి మీకు? మనం పింఛన్ కావాలి, ఒకటి పింఛన్ కావాలి, పింఛన్ కావాలంటే పింఛన్ కావాలి. ఇప్పుడు ఇస్తలేడు పింఛన్, 2 వేలు ఇస్తున్నారు.